హాయ్, వెల్కమ్ టు దేవుని వాక్య సందేశం. చివరి కాలపు సూచనలు. ఈరోజు మనం చూస్తున్న ఏ న్యూస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, మనకి ఎక్కడ చూసినా కానీ మనం ఒక యుద్ధ సమాచారాల గురించి యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పేసి వింటున్నాం అన్నమాట. అయితే నాకు ఇవన్నీ వింటున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది. అదేంటి అంటే మనము చివరి కాలంలో ఉన్నామా అన్నది చెప్పేసి అయితే నాకు ఒక 1 వీక్ నుండి అయితే బాగా అసలు ఒకటే రన్ అయిపోతుంది. చివరి కాలంలో ఉన్నామా, అంత్య దినాల్లో ఉన్నామా, దేవుని రాకడకు మనం దగ్గరలో ఉన్నామా అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో మనం ఈరోజు దేవుని రాకడ ఎలా ఉండబోతుంది, దేవుని రాకడకు ముందు ఎలా ఉంటున్నాయి సూచనలు అనేవి మనకి ఎలా తెలుస్తాయి అనే వాటి గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుండి మనం చదువుకున్నట్లయితే మనకి క్లియర్గా యేసుక్రీస్తు వారు ఇప్పుడు జరుగుతున్న సంగతులను గురించి ఎప్పుడో రాయబడిందనమాట బైబిల్లో. అవేంటో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుండి చదువుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటియు ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. చూశారు కదండి, స్వయంగా యేసుక్రీస్తు వారు ఇప్పుడు జరగబోతున్న భవిష్యత్తులో ఏమేమి జరగబోతుంది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల ముందు మనకి తెలియచేశారు. అయితే రాజ్యము మీదికి రాజ్యం లేచును అన్నది చెప్పారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయ పరంగా కానీ అసలు ప్రపంచమందంతటా ఇప్పుడు ఎన్నో యుద్ధాలు, అదే థర్డ్ వరల్డ్ వార్ అంటారు కదా, అదేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. బట్ ఒక శాంతి సమాధానం అనేది జరగాలని చెప్పేసి మనం కోరుకుందాము అందరము. 8వ వచనం 9వ వచనం చూసుకుంటే, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అయితే మనం ఇక్కడ 12వ వచనంలో క్లియర్గా చూసుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇప్పుడు చూస్తుండే మన మధ్య ఎన్నో జరుగుతూ ఉంటాయి అనమాట. మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాము. మన ఫ్రెండ్స్ మధ్య, రిలేటివ్స్ మధ్య అసలు ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. ఏదైనా సరే మనీ మనీ మనీ. సో అట్లా ఉండటం చేత అంత జనాల్లో స్వార్థం పెరిగిపోయి వాళ్ళందరూ ఏమయ్యారంటే వాళ్ళ మధ్య ప్రేమ అనేది చల్లారిపోయిందనమాట. అన్నదమ్ముల మధ్య కానీ, తోబుట్టువుల మధ్య కానీ వీళ్ళందరూ ఏంటి అంటే ఎవరికెవరు వాళ్ళ స్వార్థం. ఇదివరకున్న చుట్టాల మధ్య సంబంధం, తోడబుట్టుల మధ్య ప్రేమ, ఇవన్నీ అనేది ఇప్పుడైతే లేవన్నమాట. అయితే మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడను. అటు తర్వాత అంతము వచ్చును. మనం చూస్తున్నాం దేవుని సువార్త ఇదివరకు ఎక్కడి నుండో ఎవరో వచ్చి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ట్రైబల్స్కి, లేదంటే చిన్న చిన్న గ్రామాల వాళ్ళకి వెళ్ళి ఇలా యేసుక్రీస్తు వారి గురించి ఇట్లా చెప్తేనే వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు దేవుని మార్గంలో నడిచేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదనేది మనం ఆ స్టేజ్ నుండి మనం ముందుకు వచ్చేసాం. ఎంతో టెక్నాలజీ ఉన్న ఇదిలోనికి మనం వచ్చేసాము.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు ఇవంతా టెక్నాలజీ ద్వారా మొత్తం సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళకి సువార్త అనేది ఫోన్‌లోనే రీల్స్ చూస్తూనే, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూనే మనకి వచ్చేస్తున్నాయన్నమాట. ప్రతి ఒక్కరు దేవుని గురించి, సువార్త గురించి చెప్పడము, వివరించడము అనేది నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకు అన్నానంటే ఇదివరకు ఎవరైనా చెప్పి వస్తేనే ఎవరైనా వచ్చి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళప్పుడు వినటానికి ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరికుంది? అందరికీ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ దేవుని సువార్త, దేవుని గురించి ఇంకా ఇంకా లోతుగా లోతుగా చెప్పేవారు గూడా ఉన్నారు. వారిని ఇంట్రెస్టింగ్‌గా వినేవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారనమాట. సో, దేవుని ప్రవచనం నెరవేరింది. లోకమందంతటియు లోకానికి సువార్త అనేది వెళ్తుందనమాట. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ ముగింపు కాదు కానీ ఆరంభ సంకేతాలు మాత్రమే. సో, క్రైస్తవులుగా ఉన్న మనం దేవుని రాకడకు మనం ఎలా సిద్ధంగా ఉండాలి? ఎత్తబడే గుంపులో మనం ఎలా ఉండాలి? అనే దాని గురించి చెప్తాను. అయితే క్రైస్తవ్యం అనేది ఓన్లీ ఏదో వచ్చేసాము, బాప్తీసం తీసుకున్నాము అని కాదు కానీ, దేవుణ్ణి అనుసరించడం అనమాట. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను బట్టి గానీ, మార్గంను బట్టి గానీ, దేవునిలో మనం ఉండాలి. ఆయన చెప్పిన మాటలను గ్రహించుకోవాలి, మనసులో చేర్చుకోవాలి. అదే విధంగా అదే మార్గంలో నడవాలి. ఇప్పుడైతే ఎవరు అలా లేరనుకోండి. ఏదో నామకార్థానికి సండే వచ్చామా, వెళ్ళిపోయామా, ఆ తర్వాత ఇంకా అంతే సంగతులనమాట. సో, క్రైస్తవులుగా మనం ఎలా సిద్ధంగా ఉండాలి అంటే ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యంలో నిలబడాలి, విశ్వాసంతో జీవించాలి. ఈ 3 గనక మనం మన కాలక్రమేణా మన జీవితంలో కానీ మనం అలవాటుగా చేసుకుంటే ఈ మూడిటిని గనక మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా దేవుని రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మనమైతే ఖచ్చితంగా ఉంటామన్నమాట. అయితే ఇవన్నీ చివరి కాలపు సూచనలు మనల్ని భయపెట్టడానికి కాదు గానీ, యేసుక్రీస్తు ముందుగా మనకి హెచ్చరిస్తున్నాడనమాట. ఇవన్నీ నా రాకడకు నేను త్వరలో వస్తున్నాను అనే సూచనలనమాట ఇవన్నీ. అయితే ఈ సందేశం గానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మరిన్ని సందేశాల కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.